హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో రైస్, రోటీ, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్, బఠానీ, టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్రని అలాగే కొన్ని ఆవాల్ని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకుని ఇవి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నగా వేసుకుని ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అప్పటికప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి కలిపేసుకుని ఇవి కూడా కొద్దిగా మెత్తగా మగ్గే వరకు ఈ విధంగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ టమాటాలని ఉడికించేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఈ కూర కోసం నేను ఒక 2 క్యాప్సికమ్స్ అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. క్యాప్సికము చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా నేను ఇక్కడ కొన్ని పచ్చి బఠానీలని నానబెట్టుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని దీనిలో వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ కారం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకుని ఒకసారి ఈ కూర మొత్తాన్ని కలిపేసుకోవాలి. కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇవన్నీ ఈ విధంగా వేసేసుకోవాలండి. మనం విడిగా వండితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాము. ఇలా కుక్కర్లో కాబట్టి ఇలా మొత్తం అన్ని వేసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకుని ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయితే క్యాప్సికమ్ కూడా చాలా మెత్తగా అయిపోతుందండి. చూసారు కదా, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే నాకైతే ఈ విధంగా వచ్చింది. మీకు ఇంత పులుసు వద్దనుకుంటే మరి కొద్దిసేపు ఉడికించుకోండి. ఇలా అయితే చాలా బాగుందండి చపాతీలోకి అయితే. అంతేనండి, క్యాప్సికమ్, బఠానీ, టమాటా కూర. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.